సో టెంపుల్ ఎంట్రన్స్ అయితే అదిరిపోయిందండి. సో లోపలికి అయితే వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అయితే మీకు చూపిస్తాను, ఓకేనా? సో హాయ్ అండి, ఈరోజు మేము పెద్దంపల్లి దేవాలయంకి అయితే వచ్చాం. సో పెద్దంపల్లి జూబ్లీ హిల్స్ రోడ్ దగ్గర అయితే ఉంది. సో లోపలికి అయితే వెళ్ళి అక్కడ ఏ టెంపుల్స్ ఉన్నాయి, ఏ దేవుళ్ళు అయితే ఉన్నారండి, లోపలికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను, ఓకేనా? సో టెంపుల్ ఎంట్రన్స్ అయితే బ్యూటిఫుల్ అండి. సో ఈ టెంపుల్కి అయితే వచ్చాం, పెద్దంపల్లి మదర్ ఆఫ్ గాడ్స్. సో దేవతలందరికీ దేవత పెద్దమ్మ తల్లి. సో చాలా బ్యూటిఫుల్ త్రిశూలం అండి. సో ఇక్కడ బోనాలు బాగా జరుగుతుంటాయి. బోనాలు అంటే మన పల్లెటూరులో జరుగుతుంటాయి కదా నార్మల్గా అమ్మవారి పండుగలు. సో మేకలు కోళ్ళు బలిచ్చి వేడుకలు అది జరుగుతాయి. సో అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతుంటాయి. సో దేవాలయం లోపలికి అయితే మేము వచ్చామండి. సో ఫోటోగ్రఫీ అయితే మీరు బయట అయితే చేసుకోవచ్చు. సో లోపల విగ్రహం పెద్దమ్మ తల్లికి అయితే మీకు తీనివ్వట్లేదు. సో స్ట్రక్చర్ అయితే చాలా బ్యూటిఫుల్. చూడండి, జనం కూడా చాలా మంది వచ్చారు. సో ఇక్కడ జరిగే ఫెస్టివల్స్ రథోత్సవం మహోత్సవం అనేది చాలా గ్రాండ్గా జరుగుతుంటాయి ఈవెంట్స్. సో ఇది మనకి మొత్తం అమ్మవారి తల్లి అవతారాలని 11 ఉంటాయి. ఆ 11 అవతారాలు ఒక అవతారం ఈ పెద్దమ్మ తల్లి. సో ఆ అవతారాలన్నింటికి తల్లికే తల్లి. సో ఈ దేవస్థానం అనేది మీకు జూబ్లీ హిల్స్ రోడ్ దగ్గర అయితే ఉందండి. సో టెంపుల్ మొత్తం అయితే చాలా అందంగా అయితే ఉందండి. సో ఈ టెంపుల్ టైమింగ్స్ అనేవి 6 AM to 1 o'clock వరకు, 1 to 3 బ్రేక్, 3 to 8 o'clock వరకు మళ్ళీ ఓపెన్ అవుతుంది. సో సండేస్ అయితే మీకు 6 to 8:30 PM వరకు అయితే ఈ టెంపుల్ అనేది ఓపెన్లోనే ఉంటుందండి. సో ఇందాక మీకు బోనాల కోసం చెప్పాను కదా, ఈ బోనాలు అనేవి ఇక్కడ చాలా ఫేమస్ అండి. సో ఈ బోనాలు అనేవి ప్రతి సంవత్సరం జూన్ జూలై టైంలో అయితే బోనాలు ఇక్కడ జరుగుతుంటాయండి. సో మొత్తం మొక్కులు విశేష వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు అయితే తీర్చుకుంటుంటారు. సో మీకు ఎంట్రీ ఫీజు అయితే ఏమి ఉండదండి. మీరు లోపలికి వచ్చి చక్కగా దేవుడిని చూసి దర్శనం అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి. నవశక్తి దేవత అంట. చూడండి, ఇది మొత్తం నవశక్తి దేవత అంటే 9 దేవతలు. సో మనకి పెద్దమ్మ తల్లి అయితే మనకున్న 11 అవతారాల్లో ఒక అవతారమే ఈ పెద్దమ్మ తల్లి అండి. చూడండి, అవుట్ చాలా బ్యూటిఫుల్. సో దీపారాధన అనేది ఇక్కడ జరుగుతుందండి. మొత్తం చాలా మంది ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు. ఇది జపమే చేయాలి ఇక్కడ. సో ఈ కాయిన్ అనేది మనం నించోబెట్టి మన మనసులో ఉన్న కోరిక, ఏ కోరిక అయితే కోరుకుంటామో అదైతే మనకు ఖచ్చితంగా నెరవేరుతుందండి. సో నేనైతే ట్రై చేస్తున్నాను, అది ఎంతవరకు అవుతుందో తెలియదు. ఈ రోజంతా పట్టేటట్టు. సో మొత్తానికి అయితే ఫైనల్ గా విజయం అయితే అయ్యిందండి. సో ఈ ఆంటీ అయితే చక్కగా కాయిన్స్ అన్ని నించోబెడుతున్నారండి. రకరకాల కోరికలు అయితే ఉన్నాయి ఆవిడికి. ఏ ఊరు అంటే మీది? తిరుపతా? కర్నూలు. పెట్టు. సో మావాడైతే పెట్టడానికి రెడీ అయ్యాడు. సో మనసులో ఏదో కోరుకో, ఫస్ట్ కోరుకున్నావా? సో మా వాడైతే ట్రై చేసి చెమటలు అయితే
విపరీతంగా వస్తున్నాయండి వాడి కళ అయితే విఫలం అయినట్టేనే. సో నేనైతే చక్కగా పెట్టేశాను. సో నా కోరిక అయితే అది నెరవేరాలని మనస్ఫూర్తిగా తల్లిని అయితే వేడుకున్నాను. మీకు ఎంట్రన్స్ దగ్గర అయితే మీరు ఇక్కడ వాటర్ ఉందండి. సో అక్కడ కాలు కడుక్కొని అయితే మీరు దేవస్థానం లోపలికి వెళ్ళాలి. సో మీకు పెద్దమ్మ తల్లి విగ్రహం తప్ప మీరు బయట అంతా షూట్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో ఫుట్వేర్ అనేది మీరు ఇక్కడ పెట్టేసుకోవాలి. సో ఎంత చార్జ్ చేస్తారనేది నాకు తెలియదు. సో ఇక్కడేనండి చెప్పుల మీరు క్లాక్ రూమ్లో అయినా మొత్తం చెప్పులన్నీ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. లగేజ్ బ్యాగ్స్ అయితే మీకు అలౌడ్ అని లోపలికి. సో 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పేరుకి. సో ఇక్కడ ఇదంతా పువ్వుల సెక్షన్. సో ఇక్కడ చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో ఈ టెంపుల్కి అయితే మనం వెళ్దాం. సో ఇక్కడ రకరకాల గోమాతలు అయితే ఉన్నాయండి. సో ఇవేంటి ఎద్దుల ఇది 2 ఎద్దులు ఉన్నాయి, అక్కడ ఆవులు గోమాతలు. సో ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి. సో ఇక్కడ చాలా పూల్ షాప్స్ అయితే ఉన్నాయి. అక్కడ చాలా యాటిట్యూడ్గా మాట్లాడాడండి. నేను నార్మల్గా ఏం అనలేదు. సో నువ్వు పువ్వులు ఎందుకు తీస్తున్నావు, వీడియో తీయొద్దని చెప్తున్నాడు. సో ఇవన్నీ పుల్ల గుమ్మడికాయలు. సో మొక్కులు మన హిందూ ఆచారాల ప్రకారంగా మన మొక్కులు ఉంటే ఇక్కడ ముడుపులు కట్టుకుంటారండి. అద్భుతమైన మర్రి చెట్టు. సో విఘ్నేశ్వరుడు, సాయిబాబా రకరకాల పటాలు అయితే ఉన్నాయి. సో టెంపుల్ అనేది టైమింగ్స్ అనేవి చెప్పాను కదా, చాలా మంది ఇంకా రావడం అయితే స్టార్ట్ చేశారు, చాలా మంది వస్తున్నారు. సో ఇక్కడ రకరకాల బుక్స్ అయితే ఉన్నాయి, బుక్స్ మాల్లు అన్ని రకాలు ఉన్నాయి. సో రుద్రాక్ష మాల్లు, పట్టిక మాల్లు, దేవుడి పటాలు. సో ఓవరాల్గా అయితే నేను ఈ టెంపుల్ అందరినీ రికమెండ్ చేస్తున్నాను అండి. చాలా బ్యూటిఫుల్, దేవుడిని దర్శించుకోవచ్చు. తల్లి కదా, పెద్దమ్మ తల్లి. సో ఈసారి వచ్చేటప్పుడు చక్కగా అందరూ దేవస్థానాన్ని వచ్చి ఆ తల్లిని దర్శించుకోండి. సో అక్కడ కాయిన్లు కూడా నేను పెట్టాను, మీరు కూడా అక్కడ పెట్టండి. మీకు ఏమైనా కోరికలు ఉంటే ఖచ్చితంగా నెరవేరుతాయి. సో చూసారు కదండి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్, జై హింద్.